తొమ్మిదవ తరగతిలోని 21వ పాఠం మానవ హక్కులు ప్రాథమిక హక్కులు యొక్క లెసన్ గురించి టెక్స్ట్ బుక్ నుండి మనం నేర్చుకుందాం. ముఖ్యంగా మనకి టెక్స్ట్ బుక్లో 9వ తరగతిలో 21వ పాఠం మానవ హక్కులు ప్రాథమిక హక్కులు ఈ పాఠం, తర్వాత 8వ తరగతిలోని 18వ పాఠం హక్కులు అభివృద్ధి ఈ యొక్క లెసను. అదే అకాడమీ లెవెల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అయితే హక్కులు విధులు ఈ పాఠంతోనూ, అదేవిధంగా ఇంటర్ సెకండ్ ఇయర్లో ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలు ఇవన్నీ కూడా మానవ హక్కులకు సంబంధించిన అంశాలు. ఈ టాపిక్స్ అన్నీ కూడా ఒకే చోట టెక్స్ట్ బుక్ నుండే ఫ్రెండ్స్ అర్థం కావడం. ఇక్కడ కలర్స్ కూడా అప్లై చేశాను చూడండి. 9th క్లాస్ సంబంధించి ఉన్న పాయింట్స్ అన్నీ కూడా ఈ యొక్క బ్లాక్ కలర్లో కనబడుతూ ఉంటాయి. అదేవిధంగా 8th క్లాస్కి అయితే రెడ్ కలర్ కనబడుతుంది, ఇంటర్ ఫస్ట్ ఇయర్కి అయితే గ్రీన్ కలరు, ఇంటర్ సెకండ్ ఇయర్ అంశాలకి అయితే బ్లూ కలర్. ఈ ప్రతి అంశాన్ని కూడా టెక్స్ట్ బుక్ నుండే సేకరించాం. ఎటువంటి మెటీరియల్ కూడా యూజ్ చేయకుండా ప్రతి లైన్ టు లైన్ ఏ విషయాన్ని కూడా మిస్ కాకుండా టెక్స్ట్లో ఉన్న ప్రతి పిన్ టు పిన్ పాయింట్తో మీకు యొక్క వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేర్చుకుందాం. తర్వాత బ్రిటిష్ కాలం. ఈ బ్రిటిష్ కాలంలో చూసినట్లయితే లాల్, బాల్, పాల్ అంటాం. వీళ్ళ ముగ్గురు కూడా అతివాదులు. లాల్ అంటే లాలా లజపతి రాయ్, బాల్ అంటే బాలగంగాధర్ తిలక్, పాల్ అంటే బిపిన్ చంద్రపాల్. వీరు ముగ్గురు అతివాదులు. అయితే స్వరాజ్యం భారతీయుల జన్మ హక్కు అని వీరు ప్రకటించారు. స్వరాజ్యం అనేది భారతీయుల జన్మ హక్కు అని ప్రకటించారు. 1928 మోతీలాల్ నెహ్రూ నివేదిక ఏం పేర్కొంది అంటే 1928లో మోతీలాల్ నెహ్రూ నివేదిక భారతీయుల భౌతిక మానసిక ప్రయోజనాలు పెంపొందించడానికి ప్రాథమిక హక్కులు తప్పనిసరి అని సిఫార్సు చేశారు. మోతీలాల్ నెహ్రూ నివేదిక సిఫార్సు చేసింది భారతీయుల యొక్క భౌతిక మానసిక ప్రయోజనాలు పెంపొందించడానికి ప్రాథమిక హక్కులు అనేవి తప్పనిసరి అని సిఫార్సు చేసిన కమిటీ ఏది అంటే మోతీలాల్ నెహ్రూ కమిటీ 1928. తర్వాత కరాచీ. ఈ కరాచీ అంటే 1931లో భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశం ఎక్కడ జరిగిందంటే కరాచీలో జరిగింది. 1931లో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం కరాచీలో జరిగింది. భారత పౌరుల హక్కులు బాధ్యతలతో కూడిన నివేదికను ఇక్కడ ఈ సమావేశం పేర్కొంది. భారత పౌరుల హక్కులు బాధ్యతలతో కూడిన నివేదిక, భారత పౌర హక్కులు బాధ్యతలతో కూడిన నివేదికను కరాచీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం పేర్కొంది. తర్వాత 1945 తేజ్ బహదూర్ సఫ్రు కమిటీ. 1945 తేజ్ బహదూర్ సఫ్రు కమిటీ ప్రాథమిక హక్కుల జాబితా భారత రాజ్యాంగంలో చేర్చాలి అని చెప్పి సూచించింది. ఇప్పుడు 1945లోనే తేజ్ బహదూర్ సఫ్రు కమిటీ ప్రాథమిక హక్కుల జాబితాను భారత రాజ్యాంగంలో చేర్చాలి అని సూచించడం జరిగింది. తర్వాత రాజేంద్ర ప్రసాద్ ఉపసంఘం. ఈ సంఘం 7 ప్రాథమిక హక్కులు భారతీయులకు ప్రసాదించాలి అని సూచించింది. రాజేంద్ర ప్రసాద్ ఉపసంఘం 7 ప్రాథమిక హక్కులను భారతీయులకు ప్రసాదించాలని సూచించడం జరిగింది. తర్వాత సుమోటో. ఈ సుమోటో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు న్యాయస్థానాలు తన అంతట తాను చేపట్టే విచారణనే సుమోటో అంటాం. సుమోటో అంటే ఏంటి అంటే ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు న్యాయస్థానాలు తన అంతట తాను విచారణ చేపడుతూ ఉంటాయి. దీన్నే సుమోటో అంటారు. తర్వాత హక్కులకు రక్షణ. ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించేవేవి? రాజ్యాంగం, న్యాయస్థానాలు, రాజ్యం, శాసనాలు. ఈ 4 కూడా ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పిస్తూ ఉంటాయి. డైరెక్ట్ టెక్స్ట్ బుక్ పాయింట్సే ఫ్రెండ్స్, గమనించండి. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ పడే అవకాశం ఉంది. రాజ్యాంగం హక్కులకు రక్షణ కల్పించేది న్యాయస్థానాలా, రాజ్యాంగమా, రాజ్యమా, శాసనాలా? ఇలా ఇచ్చినప్పుడు మనం ఇబ్బంది పడే అవకాశం ఉంది. కానీ ఈ మనకి టెక్స్ట్ బుక్లో
రాజ్యాంగం, న్యాయస్థానాలు, రాజ్యం, శాసనాలు ఈ 4 కూడా ఈ ప్రాథమిక హక్కులకు అనేవి రక్షణ కల్పిస్తూ ఉంటాయి. ఈ రాజ్యాంగమే న్యాయస్థానాలకు ఈ అధికారం అప్పచెప్పింది. అదేవిధంగా రాజ్యం కూడా ఈ హక్కులను పరిరక్షిస్తూ ఉంటుంది. శాసనాల ద్వారా కూడా ఈ హక్కులనేవి రక్షింపబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ హక్కులకు రక్షణ ఎవరు కల్పిస్తారు అంటే రాజ్యాంగం, న్యాయస్థానాలు, రాజ్యం, శాసనాలు. తర్వాత ఇప్పుడు ప్రాథమిక హక్కులు చూద్దాం. ప్రాథమిక హక్కులు ముఖ్యంగా 6 ఉన్నాయి. అవేంటంటే సమానత్వపు హక్కు, స్వాతంత్రపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, సాంస్కృతిక విద్యా విషయక హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు, మత స్వాతంత్రపు హక్కు. మరొకసారి సమానత్వపు హక్కు, స్వాతంత్రపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, సాంస్కృతిక విద్యా విషయక హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు, మత స్వాతంత్రపు హక్కు. దీని గురించి తెలుసుకుందాం. సమానత్వపు హక్కు చట్టంలో సమానత్వాన్ని గురించి ఈ హక్కు తెలియజేస్తుంది. సమానత్వపు హక్కు అనేది చట్టంలో సమానత్వం గురించి తెలియజేస్తూ ఉంటుంది. సమన్యాయ పాలన అంటారు. ఈ సమానత్వాన్ని ఏమంటాం? సమన్యాయ పాలన అని పేర్కొనడం జరుగుతుంది. రాజ్యాంగంలో 14 నుంచి 18 అధికరణలు ఈ సమానత్వపు హక్కు గురించి తెలియజేస్తూ ఉంటాయి. 14 నుంచి 18 అధికరణలు సమానత్వపు హక్కు గురించి తెలియజేస్తూ ఉంటాయి. ఇందులో 14వ అధికరణ వ్యక్తులందరికీ చట్టం ముందు సమానత్వం అనే అంశం తెలియజేస్తుంది. 14వ అధికరణ వ్యక్తులందరికీ చట్టం ముందు సమానత్వం అనే అంశాన్ని తెలియజేస్తుంది. చట్టం ద్వారా సమాన రక్షణను తెలియజేస్తుంది. చట్టం ద్వారా సమానమైన రక్షణ గూర్చి తెలియజేస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి చట్టాన్ని అనుసరించి ఒకే విధమైన హక్కులు, బాధ్యతలు, ఆదరణ చేయాలి అని చెప్పి తెలియజేస్తుంది. చట్టం ద్వారా సమాన రక్షణ ఈ అంశానికి సంబంధించి ప్రతి ఒక్కరికి చట్టాన్ని అనుసరించి ఒకే విధమైన హక్కులు, బాధ్యతలు, ఆదరణ ఇవి వర్తింపచేయాలి అని చెప్పేసి 14వ అధికరణ తెలియజేస్తుంది. తర్వాత 15వ అధికరణ. 15వ అధికరణ మతం, తెగ, కులం, లింగం, జన్మస్థలం, వివక్షత, రాజ్యం పాటించరాదు అని తెలియజేస్తుంది. 15వ అధికరణ ఏం తెలియజేస్తుందంటే మతాన్ని కానీ, తెగను, కులాన్ని, లింగాన్ని, జన్మస్థలాన్ని ఇటువంటి వివక్షత రాజ్యం అనేది పాటించకూడదు. ఏ అధికరణ తెలియజేస్తుందంటే 15వ అధికరణ. తర్వాత 16వ అధికరణ ఉద్యోగ నియామకాలలో పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అని తెలియజేస్తుంది. 16వ అధికరణ ఉద్యోగ నియామకాలలో పౌరులందరికీ కూడా సమానమైన అవకాశాలు కల్పించాలి అని 16వ అధికరణ తెలియజేస్తుంది. 81వ సవరణ 2000 సంవత్సరంలో చేయడం జరిగింది. 81వ సవరణ 2000 సంవత్సరంలో చేశారు. దాని ప్రకారం మిగిలిన రిజర్వ్ కేటగిరీ ఉద్యోగాలు తరువాత సంవత్సరం భర్తీ చేస్తే మిగిలిపోయిన రిజర్వేషన్ కేటగిరీ ఉద్యోగాలు తరువాత సంవత్సరం భర్తీ చేస్తే 50% రిజర్వేషన్ ఉండాలి అనే నియమం వర్తించదు అని తెలియజేస్తుంది. 81వ సవరణ 2000 సంవత్సరంలో చేశారు. ఈ 16వ అధికరణకు సంబంధించి ఉద్యోగ నియామకాలలో పౌరులందరికీ సమాన అవకాశాలు ఈ పాయింట్కి సంబంధించి 81వ సవరణ 2000 సంవత్సరంలో ఏం పేర్కొన్నారంటే మిగిలిపోయిన రిజర్వేషన్ కేటగిరీ ఉద్యోగాలు తర్వాత సంవత్సరం భర్తీ చేస్తే ఆ టైంలో 50% రిజర్వేషన్ ఉండాలి అనే రూల్ అనేది లేదు అని తెలుపుతుంది 81వ సవరణ. ఇప్పుడు 85వ సవరణ ఇది 2001లో చేయబడింది. 85వ సవరణ అనేది 2001లో చేయబడింది. ఎస్సీ ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతులకు రిజర్వేషన్ కల్పించాలి అని తెలియజేస్తుంది. 85వ సవరణ 2001లో చేశారు. ఎస్సీ ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులకు రిజర్వేషన్ కల్పించాలి. ఇది 85వ సవరణ తెలియజేస్తుంది. ఈ 85వ సవరణ ఎప్పుడు జరిగింది? 2001లో జరిగింది. తర్వాత 17వ అధికరణ. ఈ 17వ అధికరణ చూసినట్లయితే అస్పృశ్యత, అంటరానితనం నేరం అని తెలియజేస్తుంది. 17వ అధికరణ అస్పృశ్యత, అంటరానితనం నేరము అని తెలియజేస్తుంది 17వ అధికరణ. గాంధీజీ, అంబేద్కర్ ఆశయాల వల్ల ఈ 17వ అధికరణను రాజ్యాంగంలో చేర్చారు. ఎవరి ఆశయాల వల్ల చేర్చారు అంటే గాంధీ, అంబేద్కర్ ఆశయాల వల్ల ఈ 17వ అధికరణ రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. 1955లో పార్లమెంటు అస్పృశ్యత చట్టాన్ని రూపొందించింది. 1955లో పార్లమెంటు అస్పృశ్యత చట్టాన్ని రూపొందించింది. దీని ప్రకారం
1976 నుంచి పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా పేర్కొంటున్నారు. ఈ అస్పృశ్యత చట్టమే 1976 నుంచి పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా పేరు పొందింది. 55లో పార్లమెంటు అస్పృశ్యత చట్టం రూపొందించిందని పేర్కొన్నాం. ఈ పార్లమెంటు రూపొందించిన అస్పృశ్యత చట్టమే 1976 నుంచి పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా పేరు పొందింది. పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా పేరు పొందింది. 1989లో ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ చట్టం ఎప్పుడు పేర్కొన్నారు? అట్రాసిటీ 1989లో. ఈ 1989లో ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ చట్టాన్ని పేర్కోవడం జరిగింది. దీని ప్రకారం అస్పృశ్యత పాటిస్తే 6 నుంచి 7 సంవత్సరాలు జైలు ప్లస్ జరిమానా. 1989లో ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ చట్టం ప్రకారం అస్పృశ్యతను పాటిస్తే 6 నుంచి 7 సంవత్సరాలు జైలు మరియు జరిమానా విధించడం జరుగుతుంది. తర్వాత 18వ అధికరణ. ఈ 18వ అధికరణ అనేది సైనిక విద్యా విషయక బిరుదులు మినహా ఇతర బిరుదులు రాజ్యం ప్రసాదించకూడదు. రాజ్యం అనేది విద్యా విషయక బిరుదులు, సైనిక బిరుదులు తప్ప ఇతర బిరుదులు మాత్రం ప్రసాదించకూడదు అని తెలియజేస్తుంది. రాజ్యం ప్రకటించే బిరుదులకు ఉదాహరణ ఏంటి అంటే ఏ బిరుదులను రాజ్యం ప్రకటిస్తుంది అని ఆలోచిస్తే మహావీర చక్ర, పరమవీర చక్ర, పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్, భారతరత్న ఇటువంటి బిరుదులు మాత్రమే రాజ్యం అనేది ప్రకటిస్తుంది. తర్వాత విదేశాలు ఇచ్చే బిరుదులు స్వీకరణకు పౌరులు ఎవరు అనుమతి పొందాలి అంటే రాష్ట్రపతి అనుమతి పొందాలి. ఏవైనా విదేశస్తులు ఇచ్చే బిరుదులు ఉన్నాయంటే ఆ విదేశస్తులు ఇచ్చే బిరుదులు స్వీకరించాలి అంటే రాష్ట్రపతి అనుమతి అనేది పొందాలి.